ఓం శాంతి 20-10-2023 మధురమైన పిల్లలు, దేహసహితంగా సర్వస్వాన్ని మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. అప్పుడు సొంత పిల్లలని అంటారు. ఈ పాత ప్రపంచం నుండి ఇప్పుడు మీ బుద్ధి తొలగిపోవాలి. ప్రశ్న: తండ్రి జ్ఞానం ఏ పిల్లల బుద్ధిలో సహజంగానే కూర్చుంటుంది? జవాబు: పేద పిల్లలెవరైతే ఉన్నారో, ఎవరి మోహమైతే తొలగిపోయిందో మరియు ఎవరి బుద్ధి అయితే విశాలంగా ఉందో, వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా సహజంగా కూర్చుంటుంది. ఇకపోతే ఎవరి బుద్ధిలోనైతే నా ధనం నా పతి అని ఉంటుందో, వారు జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నత పదవిని పొందలేరు. తండ్రికి చెందినవారుగా అయిన తర్వాత కూడా లౌకిక సంబంధాల్ని గుర్తు చేసుకోవడం అంటే అది పరిపక్వమైన నిశ్చితార్థం కాదు. అటువంటి వారిని సవతి పిల్లలని అంటారు. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట అర్థాన్ని తమకు తామే అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు జీవిస్తూనే వచ్చి తండ్రికి చెందినవారిగా అవ్వాలి. మరియు పాత ప్రపంచం దేనినైతే రౌరవ నరకమనంటారో దాన్ని మర్చిపోవాలి కూడా, మరియు తప్పకుండా వదిలేయాలి కూడా. రౌరవ నరకాన్ని మరచి స్వర్గాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తమ తండ్రిని స్మృతి చేయాలి. పాత ప్రపంచం బుద్ధి నుండి తొలగిపోవాలి. దాని కొరకు పురుషార్థం కావాలి. ఇది జన్మజన్మాంతరాల కర్మబంధనం. ఇది ఒక్క జన్మది కాదు, జన్మజన్మాంతరాల కర్మబంధనం. ఎన్ని పాపాలు ఎవరెవరితో చేశారో వాటన్నింటినీ జన్మ తీసుకుని అనుభవించవలసి ఉంటుంది. ఈ కర్మబంధనం యొక్క ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇది చీచీ ప్రపంచం. ఇది పతిత శరీరం కదా. దీన్నుండి మోహాన్ని తొలగించాలి. పేదవారి మోహం సహజంగానే తొలగిపోతుంది. షావుకార్ల మోహం కష్టం మీద తొలగుతుంది. మేం స్వర్గంలో సుఖవంతులుగా కూర్చున్నాము, పేదవారు దుఃఖితులుగా ఉన్నారు అని వారు భావిస్తారు. వాస్తవానికి మొత్తం భారత్ అంతా పేదలుగానే ఉన్నారు. అయితే అందులో కూడా పేదవారెవరైతే ఉన్నారో వారు ఈ జ్ఞానాన్ని వెంటనే స్వీకరిస్తారు. వారి కొరకే తండ్రి వస్తారు. పేదవారికి ఎక్కువ వారసత్వం లభిస్తుంది. అన్ని సెంటర్లలోనూ చూడండి, షావుకార్లు కష్టం మీద నిలవగలుగుతారు. స్త్రీలు కూడా పేదింటివారే వస్తారు. ధనవంతులకైతే తమ పతి నుండి సుఖం లభిస్తుంది. అందుకే వారి నుండి బుద్ధియోగం తెగదు. పేదవారే చాలా వరకు జ్ఞానాన్ని తీసుకుంటారు. తండ్రి పేదల పాలిట పెన్నిది. ఆ తండ్రిని అందరూ తలుచుకుంటారు. కాని డ్రామానుసారంగా భక్తులకు భగవంతుని గురించి తెలియదు. భగవంతుడు భక్తుల రక్షకుడు. భక్తి ఫలాన్ని ఇచ్చేవారు సద్గతిదాత ఒక్క తండ్రే. పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇప్పుడు జ్ఞాన విషయాలను వింటున్నారు. ఏ పిల్లల బుద్ధి అయితే విశాలంగా ఉందో, ఎవరి మోహమైతే తొలగిపోయిందో ఆ పిల్లల బుద్ధిలోనే జ్ఞానం కూర్చుంటుంది. ఎవరి బుద్ధిలోనైతే నా పతి నా ధనం మొదలైనవి ఉంటాయో వారు ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే రచయిత మరియు రచన యొక్క పరిచయాన్ని ఇస్తారో వారే పదవిని పొందుతారు. తండ్రిని గుర్తించకుండా వారసత్వం ఎలా లభించగలదు? ప్రియుణ్ణి కేవలం ప్రియుడు అని అన్నంత మాత్రాన లాభమేమీ ఉండదు. అతని గురించి తెలుసుకోకుండా, అతన్ని గుర్తించకుండా ప్రియునితో నిశ్చితార్థం ఎలా జరగగలదు? కన్యకు నిశ్చితార్థం జరిగేటప్పుడు ఆమెకు అతని చిత్రం మొదలైనవి చూపిస్తారు. ఇతను ఫలానా వారి కొడుకు, ఇతను ఈ వృత్తిలో ఉన్నాడు అని చెప్తారు. పూర్వం అలా చూపించేవారు కాదు. అలాగే వివాహం చేసేసేవారు. ఎంతైనా అతను చేసే వృత్తి గురించైతే చెప్తారు కదా. ఇక్కడ కొంతమంది పిల్లలకు తమ తండ్రి గురించి లేక ప్రియుని గురించి తెలియకపోతే ఇక నిశ్చితార్థం ఎలా జరగగలదు? నంబర్వారుగా ఉన్నారు. ఎంతోమంది నిశ్చితార్థం పరిపక్వంగా లేదు.
వారు పారలౌకిక ప్రియుణ్ణి స్మృతి చేయకుండా లౌకిక ప్రియుణ్ణి, లౌకిక సంబంధికులు మొదలైన వారిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అది అపరిపక్వమైన నిశ్చితార్థమే. అటువంటి వారిని సవతి పిల్లలనంటారు. పరిపక్వమైన వారిని సొంత పిల్లలనంటారు. సొంత పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. భట్టిలో ఎంతమంది ఉండేవారు? వారిలో నుండి ఎంతమంది అపరిపక్వమైన వారు వెలువడ్డారు? తమ ప్రియుణ్ణి గుర్తించనే గుర్తించరు. ఏ విధంగా పాదరసం చేతిలో నిలవనే నిలవదు కదా, అలాగే స్మృతి కూడా అంత కష్టమైనది. గడియ గడియ మర్చిపోతారు. 25-30 సంవత్సరాల వారు కూడా పూర్తిగా స్మృతి చేయలేరు. పారలౌకిక ప్రియుడు స్వర్గంలోని 21 జన్మల కొరకు మహారాజా మహారాణిగా తయారు చేస్తారని మీకు తెలుసు. వారు సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవారు. ప్రేయసులకు ఎంతగానో అర్థం చేయిస్తారు, అయినా బుద్ధిలో కూర్చోదు. బుద్ధి పాత ప్రపంచ బంధనాలలో భ్రమిస్తూ ఉంటుంది. నేను బంధనంలో ఉన్నాను అని అర్థం చేసుకోరు. సంబంధం ఒక్కరితోనే కావాలి, మిగిలినవన్నీ బంధనాలే. ఒక్కరితోనే సంబంధాన్ని పెట్టుకోండి, వారే మీకు సృష్టి ఆది మధ్యాంతాల శిక్షణను ఇస్తారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అర్ధకల్పం జ్ఞానకాండం, అర్ధకల్పం భక్తికాండం అని మీకు తెలుసు. జ్ఞానకాండంలోనైతే 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అక్కడ సతోప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతోప్రధానం నుండి కిందకు సతోలోకి, ఆ తర్వాత సతో నుండి పడిపోయి రజోలోకి రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సతో పూర్తవుతుందో అప్పుడు జ్ఞానకాండం పూర్తయిపోతుంది. ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది. అందులో కూడా మొదట సతోప్రధాన భక్తి ఉంటుంది. ఆ తర్వాత భక్తి కూడా సతో రజో తమోలలోకి వస్తుంది. వ్యభిచారిగా అవ్వడంతో భక్తి ఇక దిగజారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకోవడం మరియు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. పిల్లలను మీరు రౌరవ నరకంతో సంబంధాన్ని తెంచి ఒక్కరితో జోడించాలి. ఒక్క తండ్రితో సంబంధాన్ని పెట్టుకునే అభ్యాసం చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. పేదవారు బాగా కష్టపడతారు, కావున బలిహారం పేదవారిదే. తండ్రి కూడా పేదవారిపై బలిహారం అవుతారు. ప్రారంభంలో ఎంతమంది గోపులు ఉండేవారు, ఎంతమంది మాతలు ఉండేవారు, ఎంతమంది సమాప్తమైపోయారు? కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. మాతలు కూడా కొద్దిమందే మిగిలి ఉన్నారు. అయితే కొందరు షావుకార్ల ఇంటివారు కూడా ఉండిపోయారు. ఉదాహరణకు క్వీన్ మదర్, దేవి మొదలైనవారు ఉండిపోయారు. ఇప్పుడు మీరు అర్థం చేయించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఏ భగవంతుణ్ణైతే అందరూ తలుచుకుంటారో వారి పరిచయం ఏమిటి? పతితపావనుడైన తండ్రి ఎవరైతే రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారో వారిని తెలుసుకోకపోతే మీరు పాపాలు చేస్తూనే ఉంటారు, తండ్రిని నిందిస్తూనే ఉంటారు. సమ్మేళనాలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్కడ అర్థం చేయించేవారు చాలా చురుకైన వారై ఉండాలి. వారికి ఇలా అర్థం చేయించండి, మీరు వేదాల మహిమను అర్థం చేసుకున్నారు, కానీ దీనివలన లాభమేమీ ఉండదు. లాభమైతే ఒక్క తండ్రి ద్వారానే కలుగుతుంది. వారి గురించి మాకు తెలుసు, మీకు తెలీదు. మీరొచ్చినట్లయితే మేం మీకు అర్థం చేయిస్తాము. తండ్రిని గుర్తించకుండా వారసత్వం ఎలా లభిస్తుంది? తండ్రి వారసత్వం ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి. ఈ పదాలను వినిపించేది తండ్రే. పిల్లలను మీరు గుర్తుంచుకోవాలి. ఇంకే విషయాల వలన లాభం లేదు. తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోవాలి. అందులోనూ అర్ధకల్పం భక్తికాండం ఉంటుంది, అర్ధకల్పం సద్గతి జ్ఞానకాండం ఉంటుంది. సమ్మేళనాలు చేస్తారు, కానీ వారు స్వయమే తికమకలో ఉన్నారు. ఏం అర్థం చేసుకోరు. మీరందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఎంతో మందికి పరిచయం లభిస్తుందో అప్పుడు ఇది అద్భుతం, వీరు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని చిత్రాల సహితంగా తెలియజేస్తున్నారు అని అంటారు. మాతలకెంతో నష ఉండాలి.
పురుషులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్షన్లు తండ్రి ఇస్తారు. చేయవలసింది కన్యలు, మాతలు. ఈ రోజుల్లో కన్యలు, మాతల మహిమ ఎక్కువగా ఉంది. గవర్నర్, ప్రైమ్ మినిస్టర్గా కూడా మాతలవుతున్నారు. ఒకవైపు ఆ మాతలున్నారు, ఇంకొక వైపు పాండవుల మాతలైన మీరున్నారు. వారు బాగా పైకి ఎగురుతున్నారు, ఎందుకంటే ఇది వారి రాజ్యం. మీకైతే 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి పిల్లలైన మీకు అనేక రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వర్గవారసత్వాన్ని పొందుతారు. ప్రియుడు మిమ్మల్ని అలంకరిస్తారు, మహారాణిగా చేస్తారు. ఇటువంటి ప్రియుడితో బుద్ధియోగాన్ని ఉంచుకపోవడం ఇది చాలా పెద్ద పొరపాటు. పిల్లలకైతే ఎంతో అర్థం చేయిస్తారు. మీరు కేవలం జ్ఞానం మరియు భక్తి యొక్క వ్యత్యాసాన్ని తెలియచేయండి. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరూ స్మరించరు అని భారత్లోనే అంటూ ఉంటారు. సుఖంలో ఎందుకు తలుచుకుంటారు? ఇప్పుడు ఆ కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. కాని సుఖవారసత్వాన్ని కూడా పూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎంత యోగ్యులుగా ఉన్నారు అన్నది మాతాపితలకు తెలుసు. మృత్యు ఎప్పుడైతే సమీపంగా వస్తుందో అప్పుడు నీవు పురుషార్థం పూర్తిగా చేయలేదు, అందుకే నీ పరిస్థితి ఇలా అయ్యింది అని చెప్తారు. మీరు ఏ రకమైన ప్రజలుగా అవుతారు, ఏ రకమైన నౌకర్లుగా అవుతారు, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. అచ్చా, చాలామంది పిల్లలు ఈరోజు మేం మురళిని చాలా బాగా వినిపించాము అని భావిస్తారు. కాని అలా కాదు. శివ్బాబా వచ్చి సహాయం చేస్తారు. మీ అహంకారం ఉండకూడదు. మీరేదైతే వినిపిస్తారో దానిని మీకు తండ్రే నేర్పిస్తారు. తండ్రి లేకపోతే మీ మురళి ఎక్కడిది? మురళీధరుని పిల్లలు మురళీధరులుగా అవ్వాలి, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఏదో ఒక లాభమైతే కలుగుతుంది. ఎవరైనా సెంటర్ తెరిస్తే వారికి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంత సమయం చదువుకున్నారు కావున మీకు మీరు సేవ చేసి సెంటర్ తయారు చేయాలి. స్వయం నేర్చుకున్నప్పుడు మరి ఇతరులకు నేర్పించలేరా? బ్రహ్మకుమారి కావాలి అని అడుగుతున్నారంటే బహుశా వీరిలో అంతటి జ్ఞానం లేదేమోనని బాబాకు అర్థమవుతుంది. మరి వారిక్కడికొచ్చి ఏం చేస్తున్నట్లు? మేఘాలొచ్చి రిఫ్రెష్ అయి వెళ్లాలి, వర్షం కురిపించాలి అని బాబా అర్థం చేయిస్తారు. లేకపోతే పదవినెలా పొందుతారు? మమ్మ, బాబా అనంటున్నారంటే మరి వారి సింహాసనాన్ని పట్టుకొని చూపించండి. మేమిచ్చాము అన్న అహంకారం కూడా ఎవ్వరికీ రాకూడదు. మీరేమీ ఇవ్వకండి. అప్పుడు బాబా మీకు గవ్వలకు బదులుగా వజ్రాలనివ్వడం నుండి కూడా ముక్తులైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్కరితో సర్వ సంబంధాలను ఉంచి బుద్ధియోగాన్ని అనేక బంధనాల నుండి తొలగించాలి. ఒక్కరితోనే పక్కా నిశ్చితార్థం చేసుకోవాలి. బుద్ధియోగాన్ని భ్రమింపచేయకూడదు. రెండవ పాయింట్, తండ్రి సమానంగా మురళీధరులుగా అవ్వాలి. నేను మురళిని బాగా వినిపించాను అన్న ఈ అహంకారంలోకి రాకూడదు. మేఘాలు నింపుకుని వర్షించాలి. చదువుకున్నవారు కావున సెంటర్ను తయారు చేయాలి. వరదానము, తండ్రిని ఎదురుగా ఉంచుకుని ఈర్ష్యరూపీ పాపం నుండి సురక్షితంగా ఉండే విశేషాత్మా భవ. బ్రాహ్మణాత్మలు సమానమైన వారైన కారణంగా ఈర్ష్య ఉత్పన్నమవుతుంది. ఈ ఈర్ష్య కారణంగా సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. కాని ఈ విషయంలో విశేషంగా ఆలోచించండి. ఒకవేళ మీ సమానమైన వారు ఏదైనా విశేష కార్యానికి నిమిత్తమయ్యారంటే వారిని నిమిత్తంగా చేసినవారెవరు? తండ్రిని ఎదురుగా తెచ్చుకున్నట్లయితే ఈర్ష్యరూపీ మాయ పారిపోతుంది. ఒకవేళ ఎవరి విషయమైనా మీకు మంచిగా అనిపించకపోతే శుభభావనతో పైవారికి తెలియజేయండి, అంతేకాని ఈర్ష్యకు వశమై కాదు. పరస్పరంలో
పోటీ పడండే కాని ఈర్ష్యపడకండి. అప్పుడు విశేషాత్మగా అవుతారు. స్లోగన్: తండ్రిని మీ సహచరునిగా చేసుకుని మాయ ఆటలను సాక్షిగాయి చూస్తూ వెళ్ళండి. మాతేశ్వరీ గారి మధుర మహావాక్యాలు. 1. మన అసలైన లక్ష్యమేమిటి? మొట్టమొదటగా మన అసలైన లక్ష్యమేమిటి అన్నది తెలుసుకోవడం తప్పనిసరి. అది కూడా మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయాలి. అప్పుడే పూర్తిగా ఆ లక్ష్యంపై ఉపస్థితులవ్వగలరు. మన అసలైన లక్ష్యం నేను ఆత్మను, ఆ పరమాత్మ సంతానాన్ని. వాస్తవానికి నేను కర్మాతీతుడను. ఆ తర్వాత నన్ను నేను మర్చిపోవటంతో కర్మబంధనంలోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అది గుర్తురావటంతో, ఈ ఈశ్వరీయ యోగంలో ఉండటంతో నేను చేసిన వికర్మలు వినాశనం చేసుకుంటున్నాను. కనుక నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని అన్నది మన లక్ష్యం. ఇకపోతే ఎవరైనా స్వయాన్ని నేనే దేవత అని భావించి ఆ లక్ష్యంలో స్థితులై ఉన్నట్లయితే పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది లభించదు. అంతేకాక మీ వికర్మలు కూడా వినాశనమవ్వవు. ఇప్పుడు మనకైతే ఈ జ్ఞానం పూర్తిగా ఉంది. ఆత్మనైన నేను పరమాత్మ సంతానాన్ని, కర్మాతీతమై భవిష్యత్తులోకి వెళ్లి జీవన్ముక్తి దేవీదేవతా పదవిని పొందుతాను అని. ఈ లక్ష్యంలో ఉండటం వలన ఆ శక్తి లభిస్తుంది. మాకు సుఖం, శాంతి, పవిత్రత కావాలి అని ఇప్పుడు మనుషులు ఏదైతే కోరుకుంటున్నారో అది పూర్తి యోగం ఉన్నప్పుడే ప్రాప్తిస్తుంది. ఇకపోతే దేవతా పదవైతే తమ భవిష్య ప్రారబ్ధం. తమ పురుషార్థం వేరు మరియు తమ ప్రారబ్ధం కూడా వేరు. అలాగే ఈ లక్ష్యం కూడా వేరు. నేను పవిత్ర ఆత్మను, చివరికి పరమాత్మగా అయిపోతాను అన్న ఈ లక్ష్యంలో ఉండకూడదు. అలా కాదు. మనం పరమాత్మతో యోగాన్ని జోడించి పవిత్రాత్మగా అవ్వాలి. అంతేకాని ఆత్మేమి పరమాత్మగా అవ్వదు. 2. ఈ అవినాశీ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఈ అవినాశీ ఈశ్వరీయ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టబడి ఉన్నాయి. కొందరి జ్ఞానాన్ని అమృతమని కూడా అంటారు. కొందరు జ్ఞానాన్ని అంజనమని కూడా అంటారు. గురునానక్ జ్ఞాన అంజనాన్ని గురువిచ్చారు అని అన్నారు. కొందరు జ్ఞానవర్షమని కూడా అన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారానే మొత్తం సృష్టి సస్యశ్యామలంగా అవుతుంది. తమో ప్రధాన మనుషులెవరైతే ఉన్నారో వారు సతోగుణి మనుషులుగా అవుతారు. మరియు జ్ఞాన అంజనం ద్వారా అంధకారం తొలగిపోతుంది. ఈ జ్ఞానాన్నే అమృతమని కూడా అంటారు. దీని ద్వారా మనుషులెవరైతే పంచవికారాలనే అగ్నిలో కాలిపోతున్నారో వారు చల్లబడతారు. చూడండి, గీతలో పరమాత్మ కామేషు, క్రోధేషు అని స్పష్టంగా చెప్పారు. అందులో కూడా మొట్టమొదట ముఖ్యమైనది కామం. ఇదే పంచవికారాలకు ముఖ్యమైన బీజం. ఈ బీజం ఉండటం వలన దాన్నుండి క్రోధం, లోభం, మోహం, అహంకారం మొదలైన వాటితో కూడుకున్న వృక్షం వెలువడుతుంది. దానివలన మనుషుల బుద్ధి భ్రష్టమవుతుంది. ఇప్పుడు ఆ బుద్ధిలోనే జ్ఞానధారణ జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానధారణ బుద్ధిలో పూర్తిగా జరుగుతుందో అప్పుడే వికారాల బీజం అంతమవుతుంది. మనుషులు మర్యాదల్లో ఉండండి అని అంటారే కాని అసలైన మర్యాదేమిటి? ఆ మర్యాదైతే ఈ రోజుల్లో లేనేలేదు. ఎక్కడ ఆ సత్యుగ, త్రేతాయుగ దేవీదేవతల మర్యాద? వారు గృహస్థంలో ఉంటూ నిర్వికారి ప్రవృత్తిలో ఉండేవారు. ఇప్పుడా సత్యమైన మర్యాదెక్కడుంది? ఈ రోజుల్లోనైతే విరుద్ధమైన వికారి మర్యాదను పాటిస్తున్నారు. మర్యాదల్లో నడవండి అని ఒకరికొకరు ఊరికే అలా నేర్పించుకుంటున్నారు. మనుషుల మొదటి బాధ్యత ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. మర్యాదల్లో ఉండండి అని ఊరికే అలా ప్రచారం చేస్తారు కాని మనుషుల మొదటి మర్యాద ఏమిటి అన్నది కూడా తెలియదు. మనుషుల మొదటి మర్యాద నిర్వికారిగా అవ్వటం. ఒకవేళ ఎవరినైనా మీరు ఈ మర్యాదలో ఉంటున్నారా అని అడిగినట్లయితే ఈ రోజుల్లో ఈ కలియుగీ సృష్టిలో నిర్వికారిగా ఉండే ధైర్యం లేదు అని సమాధానం ఇస్తారు. ఇప్పుడు మర్యాదల్లో ఉండండి, నిర్వికారులుగా అవ్వండి అని
ఊరికే నోటి ద్వారా చెప్పడం వలన ఎవరూ నిర్వికారులుగా అవ్వలేరు. నిర్వికారులుగా అయ్యేందుకు మొదట ఈ జ్ఞాన ఖడ్గం ద్వారా ఈ పంచవికారాల బీజాన్ని అంతం చేయాలి. అప్పుడు వికర్మలు భస్మమవ్వగలవు. అచ్చా, ఓం శాంతి.